హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి వినాయక చవితి పూజ మాట. సో మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము అది చాలా సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా, ఆడంబరాలు లేకుండా చాలా ప్లజెంట్గా జరిగింది. అందుకే మీతో షేర్ చేయాలనిపించింది. దట్టు ఒక స్పెషల్ మాట. ఎప్పుడు కూడా పూజలు నేనే చేస్తాను. నా హస్బెండ్, మా బాబు వీళ్ళంతా బయట నాకు బ్యాక్ సైడ్ హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట. బట్ ఈసారి వినాయక చవితి ఎక్కువగా మగవాళ్ళే చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పారు కదా! సో వాళ్ళే చేశారు. ఆ రోజు ఎంత వర్షం అండి! నిజంగా ముందు రోజు కూడా వర్షమే, ఆ రోజు వర్షమే. ఏం తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడ్డాము. ప్రకృతి తలుచుకుంటే ఏదైనా అవుతుందనిపించింది. అంత ఎక్కువగా ఉంది కదా! అండ్ యాజ్ యూజువల్ అందరూ పండగంటే ఎలా చేసుకుంటారో అలాగే క్లీనింగ్ అవన్నీ అయితే జరిగిపోయినాయి. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలన్నది నేను డిసైడ్ అయిపోయి ఇలాగా ఐటమ్స్ ఏం కావాలో అవి అయితే బయట పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, అన్నీ తీసి బయట పెట్టాను. అండ్ ఇది వచ్చేసి బెల్లం సిరప్ మాట. సో బెల్లాన్ని ఇలా కరగబెట్టుకుంటే చూసారా పైన ఎంత డస్ట్ వచ్చిందో. సో వడపోసుకుంటాకి కరెక్ట్గా ఇలా కొంచెం మరీ పలచగా కాకుండా కాస్త వాటర్ వేసి ఇలా చేసుకున్నాను. అండ్ రవ్వ అండ్ బియ్యం ఏమంటారు, బియ్యం పిండి 2 కూడా ఉడకబెట్టడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ శనగపప్పు నానబెట్టి. సో ఆల్ ఐటమ్స్ నేను ఒక్కదాన్నే చేశాను. పాల తాలికలు ఫస్ట్ టైం చేశానండి. ఎంత చక్కగా వచ్చినాయో. అండ్ ఇక్కడ నా హస్బెండ్ అలాగే బాబు ఇద్దరు కూడా ఇట్లా మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు 1 బై 1. మొత్తం వాళ్ళే రెడీ చేసుకున్నారు. నేను జస్ట్ పసుపు గణపతి పూజ వరకు నేను చేశాను. తర్వాత రిమైనింగ్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మా బాబు తనంతట తానే అమ్మ నేను చేస్తాను ఈరోజు పూజ అని తను అడిగాడు. అడిగినప్పుడు పిల్లలకి మనం ఇప్పటి నుంచి కాస్త నేర్పుతూ ఉంటే వాళ్ళకి వస్తాయి కదా! సో అందుకని నేను ఓకే అని చెప్పేసి తన చేతే చేయించాలని చెప్పి అష్టోత్తరం అవన్నీ ఉంటాయి కదా పూజ రొటీన్లో. సో అవన్నీ తన చేతే చేయించాను అనమాట. సో వీడియోలో షేర్ చేస్తాను. ఇవేంటో తెలుసా, పప్పులో ఉండ్రాలండి. యాక్చువల్గా మా సైడ్ చేసుకోము, మా అత్తగారి సైడ్ చేస్తారంట. మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నేను చేయడం ఇది 2-3 టైమ్స్ చేసినట్టున్నాను. ఎక్కువ నేను రవ్వతో ఉండ్రాలు చేస్తానండి. అండ్ పాల తాలికలు అయితే ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితేని. అండ్ కుడుములు ఇవన్నీ ఇంకా ఇవి చేశానండి ప్రసాదం కోసం అయితే. ఇవన్నీ కూడా చక్కగా ఒక 1 అవర్లోనే టకటక అయిపోయినాయి. అందుకే అంటున్నాను చాలా ప్లజెంట్గా, కామ్గా అయింది ఈరోజు పూజ అని. అండ్ ఇక్కడ పూజ ఎవ్రీథింగ్ నార్మల్గా మంత్రాలు అవి చదవటం, బుక్ చూసి చదవడం అలా చేసుకుంటాము. బట్ ఈసారి ఏం చేశానంటే చాలా వీడియోస్ వచ్చేసినాయి కదండి, ఆడియోస్ అవన్నీ కూడా. సో టీవీలో ఆన్ చేసి పెట్టేస్తే సో వాళ్ళతో పాటుగా మనం కూడా మంత్రాలు ఉచ్చరిస్తూ చదివి చేసుకుంటాకైతే పీస్ఫుల్గా అనిపించింది. బుక్ అయితే ఒక్కలమే చూసి చదవడం అవుతుంది కదా. సో ఇలా అయితే మొత్తం అందరం కూడా అక్కడ ఉన్న మంత్రాలు అవి కూడా ఉచ్చరించడానికి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. మా వాడు అక్షింతలు ఇలా అదే ఎక్కువ తీస్తున్నాడని ఒక 2 ఇలా ఫింగర్స్ తోటి 2-3 తీయాలమ్మ, అంతకు ఎక్కువ తీయకూడదని చెప్తున్నమాట. అక్షింతలు ఎక్కువ యూజ్ చేయకూడదు అంటారు కదా. ఇక ఆచమనం, అలాగే సంకల్పం, అలాగే స్వామివారిని ఆవాహించారు. ఇలాగ ఈ పూజ అంతా అయిన తర్వాత పత్రితో పూజ చేస్తాం కదా. సో పత్రి అంతా దగ్గరగా పెట్టి, మనకి ఏ పత్రి ఏంటో పేర్లు అయితే తెలియదు కదా ఏది ఏంటన్నది. సో ఇలాగా ఇక్కడ వీడియోలో ఇలా చూసుకుంటూ పూజ అయితే ఫినిష్ చేసుకున్నమాట. 21 పత్రాల పూజ. ఆ తర్వాత అష్టోత్తరం అయితే మా బాబు చేత చేపించాను. ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం శామీకర ప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్యే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తయే నమః, ఓం పార్వతీ నందయాయ నమః, ఓం ప్రభువే నమః, ఓం కుమార గురవే నమః, ఓం కుంజరాసుర భంజనాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం
कपित्थफलप्रियाय नमः रूपिणे नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलसुस्वराय नमः ॐ प्रमथाय नमः ॐ ध्यायसे नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ ॐ आक्रान्तपदचित्रभवे नमः ॐ अभीष्टवरदाय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्तरूपाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ कल्याणगुरुवे नमः ॐ उन्मत्तवे ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ श्री వినాయకాయ నమః. చిట్టి దండం పెట్టుకో. దండం పెట్టుకో. అలా చూపించాలి చేతితోటి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో అందులో పెట్టు. అరతులు దాంట్లో పెట్టి జాగ్రత్త. ఓకే. ఇక ఫైనల్‌గా చదవడం, హారతి ఇవ్వడం, కొబ్బరికాయ ఇవన్నీ కూడా మా వారు నేను చేశామన్నమాట. తనకైతే చాలా హ్యాపీ అనిపించిందంట. అసల తనకి కాదు, అలా చేస్తుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. పిల్లలకి కాస్త చిన్న వయసు నుంచే అన్నీ నేర్పితే చక్కగా నేర్చుకుంటారు. ముందు ముందు వాళ్ళంతట వాళ్ళే అన్నీ చేయడానికి ఇష్టపడతారని చెప్పి అనిపించింది. సో, ఈ విధంగా చాలా సింపుల్‌గా అలాగే మనసుకి ఎంతో సంతోషకరంగా వినాయక చవితి పూజ అయితే మేమైతే పూర్తి చేసుకున్నామన్నమాట. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ న్యూగా ఎవరైనా వ్యూ చేస్తుంటే కనుక నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కూడా వాచ్ చేయండి. అండ్ మీరు పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.